మన దివంగత నేత ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల గుండె చప్పుడు దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మన లష్కర్గూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో అలాగే గ్రామ పెద్దలు అలాగే అభిమానుల మధ్యలో ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానేతని ఇప్పటి వరకు కూడా మరవలేకపోతున్నాం. ఆయన చేసిన సంక్షేమ పథకాలే కానీ పేదవారికి ప్రతి ఒక్కటి అందించిన పథకాల గురించి ప్రతి ఒక్క పేదవాడు మరవలేకపోతున్నారు రాజశేఖర రెడ్డి గారి గురించి. మేము కూడా దుఃఖశోకంలో ఉండి ప్రతి సంవత్సరం పెద్దలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని కన్నీటితో నివాళులు అందరి మధ్యలో అర్పించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక వ్యక్తిగతంగా పనిచేయలేదు. పార్టీ కోసం, పార్టీ పేరు కోసం, పార్టీ 24 గంటలు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి కార్యకర్త అయినా, లీడర్ అయినా, నాయకుడైనా ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేయాలి. స్వార్థం కోసం పనిచేయొద్దు, వ్యక్తిగతంగా పనిచేయొద్దు. అలాంటప్పుడే పార్టీ 100 ఏళ్ళు కాదు 200 సంవత్సరాలు అయినా పార్టీ బతికే ఉంటుంది. దానికి ఉదాహరణ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన తీసుకొచ్చిన పథకాలు ఒకటి 108, ఆరోగ్యశ్రీ, పీజీ రియంబర్స్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజుకు మనకు అందించిపోయాడు. కానీ చనిపోయినా కూడా మన గుండెల్లో బతికే ఉన్నాడు. వైఎస్ఆర్ లాంటి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, లీడర్ వైఎస్ఆరే కావాలి. ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ లాగానే మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళాలి. జై హింద్. ఈరోజు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి లష్కర్గూడ గ్రామంలో మండల యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు మున్కుల శ్రీధర్ గౌడ్ గారు, అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులు సుర్వి సుదర్శన్ గౌడ్ గారు, పెద్దలు గుండ నరసింహ గారు, ఆసిఫ్ గారు, భాస్కర్ గౌడ్ గారు, వెంకటేష్, అదేవిధంగా యశ్వంత్ రెడ్డి, అఫ్సర్ ఖాన్, నాతి ప్రసాద్ గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమంలో మరి ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఒకసారి మనము వెనక్కి తిరిగి చూసినట్టయితే మరి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు కేవలం ఒక రాష్ట్రంలో అని కాకుండా కూడా భారతదేశంలో ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా పేద ప్రజల, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీల వాళ్ళ గుండెల్లో కూడా ఈరోజు కూడా చిరస్థాయిగా ఆయన బ్రతికే ఉన్నాడు. మన మధ్యలో ఆయన లేకపోయినా కానీ మన గుండెల్లో బ్రతికే ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ కూడా ఎవ్వరు కూడా మరవలేకపోతూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా కూడా ఆయన ప్రజాపాలన సాగించినాడు. కాబట్టి ఆయన చనిపోయి 15 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా ఆ ప్రజాభిమానం మాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు. ప్రతి ఒక్క గడపలో ఆయన మరి ఆ రోజు ఇందాక చెప్పినట్టు 108 అయితేనేమి, ఆరోగ్యశ్రీ, ఈరోజు కూడా పేద ప్రజలు ఎంతోమంది ₹1 కూడా ఖర్చు కాకుండా వైద్యం చేయించుకొని, ఆపరేషన్లు చేయించుకొని బ్రతికి ఉన్నారంటే ఈరోజు ఆ కుటుంబాలంతా కూడా రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టి చూసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయం, రైతులకైతేనేమి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోవచ్చు. ఎంతోమంది కుటుంబాలలో, పేద కుటుంబాలలో ఈరోజు వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు చదువుకొని. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వర్గంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు వినబడతా ఉంది. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా కానీ రాజశేఖర రెడ్డి గారు ఇంకా మన మధ్యలో ఉన్నట్టుగానే భావించుకుంటూ ఆయనను స్మరిస్తూ ఉన్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం సందర్భంగా లష్కర్గూడ గ్రామంలోని మా పార్టీ నాయకులు మరియు అదేవిధంగా గ్రామంలోని పెద్దలు అందరం ఈరోజు మహానేత గారి జయంతి జరుపుకోవడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే భారతదేశంలోనే మొట్టమొదటి ప్రధాని అనుకుంటాను. ఎందుకంటే ఆయన చేసిన సేవలు, అదేవిధంగా గుండె ఆపరేషన్ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్స్ కానివ్వండి, అదేవిధంగా మనకు రైతులకు ప్రతి విషయంలోనూ ఆయన ఎనలేని కీర్తి చాటి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధ, అది ఎవ్వరి ఎనలేనిది. ఆయన గురించి గుర్తు తెచ్చుకుంటేనే ఈరోజు
కన్నీళ్ళు ఆగవు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అటువంటివి. అదేవిధంగా ఆయన ఇప్పుడు మన మధ్య లేకుండా కానీ ఆయన ఆత్మశాంతి కూర్చాలని మేము కోరుకుంటున్నాం.